ఎగ్ రైస్ చూడండి. ఇది పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కొంచెం తిరగమారిపోయింది. చూసారా ఎంత స్పైసీగా. అమీషా గారు చూడండి, ఇలా మగ్గే స్టేజ్కి వస్తుంది. చూడండి ఇలా చెప్పాలి. కట్టం పసుపు వేయటం ఎలా అంటే అలా గిరకరించుకోవాలి పైన. అలా వేసిన తర్వాత అలా చెప్పాలండి, మీకు మంచి టేస్ట్ వస్తుంది. పలగొట్టడం ఎలా, దాంట్లో పోయటం ఎలా చూడండి. ఒక గుడ్డు వేసి అయిపోయింది. రెండో గుడ్డు పలగొడతాం ఎలా, అది అంతేనండి. గుడ్డు పలగొట్టడం కడాయి పెట్టి ఒక దెబ్బ కొడితే పగిలిపోయింది. చూడండి ఇలా 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 తిప్పేసుకోవాలి. అంతేనండి. ఫైనల్గా దీంట్లో కారం వేస్తే బాగుంటుంది. అలా తమ్మాలి మధ్యలో, అలా తిప్పేసి అయిపోయింది. అంటే మీకోసం, మీ ప్రియమైన వారి కోసం ఇది కొంచెం చేసి పెడితే వాళ్ళు సంతోషంతో 10 కాలాల పాటు బతుకుతారండి. ఇది చైనీస్ స్టైల్ అండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంతే, అలా వేసేయాలి. పొడి వేయటం ఎలా, 1 2 అంతేనండి. స్పైసీగా ఫుడ్ తయారవుతుంది. ఇప్పుడు ఉప్పు వేస్తున్నారు, మీకు తగినంత వేసుకోండి, ఎంత పడితే అంత వేయద్దు. చూడండి ఇంతే, ఇలా 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 తిప్పేసేయాలి. ఆంధ్ర ఎగ్ బుర్జీ రైస్ రెడీ అయిపోయిందండి. సింపుల్.